ఈ రీసెంట్గా గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయినందుకు ఫస్ట్ మా నక్షత్ర సక్సెస్ అకాడమీ తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదొక్కటే కాకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎట్లా అంటే ఈ విజయాలు అనేవి సాధించడానికి మీ లైఫ్లో మొట్టమొదటి ప్రేరణగా ఎవరిని భావిస్తున్నారు? పేరున అంటే మా అమ్మ నాన్నే సార్. వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు నిరంతరంగా పొలంలో కష్టపడడం, హార్డ్ వర్క్ వాళ్ళు కష్టజీవులు, మట్టి నమ్ముకొని బతుకున్న వాళ్ళం. నన్ను చదివించే అవకాశం ఇవ్వడమే వాళ్ళకి నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం. నాకు చదువుకోవడానికి అవకాశం కల్పించినారు, అదే గొప్ప అవకాశం. దాన్ని ఇప్పటి వరకు నిలబెట్టుకుంటూ వచ్చినాను. వాళ్ళు ఎప్పుడైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎప్పుడు కూడా వృధా చేయలేదు. సో దాన్ని కంటిన్యూ చేసి ఇప్పటి వరకు గ్రూప్ 1 సక్సెస్ వరకు వచ్చాను సార్. స్టేట్లో హైయెస్ట్ టాప్ లెవెల్ ఎగ్జామ్ గ్రూప్ 1 మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేశాయి. దాంట్లో మంచి మార్కులు సాధించి మున్సిపల్ కమిషనర్గా ఎంపికైనందుకు మీ మదర్ ఫాదర్ యొక్క కళ్ళల్లో ఆనందం ఎట్లా, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రిజల్ట్ వచ్చిన రోజు సార్ మిడ్ నైట్ పెట్టినారు, 24 సెప్టెంబర్ 24 మిడ్ నైట్ పెట్టినారు. అంటే నా మనసు కనిపించింది ఏంటంటే ఆ రోజు ఉదయం మరింత ప్రకాశవంతంగా అనిపించింది. అంతే, నేచర్ మరింత రమణీయంగా అనిపించింది. కారణం ఏంటంటే మా అమ్మ నాన్నల కళ్ళలో చూసిన ఆనందం వల్ల అనుకుంటాను. ఓకే, చాలా హ్యాపీనెస్. అంటే వాళ్ళకి ఏంటంటే నేనేం సాధించినా వాళ్ళకు అర్థం కాదు. జనరల్గా చుట్టుపక్కల ఉన్న మా ఊర్లో పెద్దలు రాజకీయ నాయకులు మీ అబ్బాయి ఇలా చేశాడు, ఇది సాధించాడని మా నాన్నతో చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఒక మావాడు గొప్పది ఏదో సాధించినాడనే ఫీలింగ్ అయితే మా అమ్మ నాన్నలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలియదు, గ్రూప్ 1 అంటే తెలియదు, ఏది తెలియదు. కానీ వారికి గుర్తింపు తీసుకొచ్చినాం అనే ఫీలింగ్ వాళ్ళలో కల్పించగలిగారు. అవును సార్. సేమ్ అదేవిధంగా మీ సహచరి అంటే మీరు మ్యారీడ్ అని విన్నాను కాబట్టి వారి రెస్పాన్స్, వాళ్ళ యొక్క ఆనందం. పెళ్లి కంటే ముందు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం సార్ మేము. ఓకే, మా మేనమామ కూతురుతాను ఇట్లా గ్రూప్ 1 కొట్టాలి, నేను డిసైడ్ అయ్యాను, దాన్ని హెల్ప్ కావాలి, సో ఏమంటావు అని చెప్పాను. తనకు తెలియదు వాస్తవానికి గ్రూప్ 1 అంటే ఏంది అదంతా తెలియదు ఆ ఏజ్కి తనకి. ఓకే బావ నేను సపోర్ట్ చేస్తాను అన్నది. ఓకే, ఈవెన్ టుడే అది 10-12 ఏళ్ళ కింద మాట. ఇప్పటి కూడా తను సపోర్ట్ చేస్తూ వచ్చింది. సక్సెస్ అయ్యేంత వరకు సపోర్ట్ చేస్తూనే ఉంది సార్. ఎప్పుడైనా ప్రిపరేషన్లో డల్ అయినప్పుడు కానీ, సో లో అనిపించినప్పుడు కానీ తను నా యొక్క పాత విజయాలను గుర్తు చేయడం, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు, ఇప్పటి వరకు 0 నుంచి స్టార్ట్ చేస్తావు, ఇప్పటి వరకు వచ్చావు, ఒక్క స్టెప్ అంటే మనకు ఒక ప్రిలిమ్స్ 2 టైమ్స్ జరగడం, అవును, 3rd టైం ఇంకోసారి ఫిలిం జరిగి మెయిన్ జరిగి కొంచెం ఒక జ్యుడిషియల్ కొంచెం అప్ అండ్ డౌన్ చూసాం కాబట్టి సార్. డిసప్పాయింట్మెంట్ కొంచెం లో కాకుండా మానసికంగా తను నిలబడింది నా వెంబడే. తన సపోర్ట్ లేకుండా, లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ లేకుండా ఎవరు సక్సెస్ కాలేరేమో ఒపీనియన్ సార్. అంతే కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ, చాలా ఫుల్ హ్యాపీ. తను చాలా హ్యాపీ. అండ్ ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా తను గ్రూప్ 1 ఆఫీసర్ వాళ్ళ భార్య అని తనకు ఒక గుర్తింపు, మా పిల్లలకు కూడా ఒక గుర్తింపు. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సార్, నేను మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్లో వర్క్ చేశాను. మా స్టూడెంట్స్ చాలా సపోర్ట్. ఓకే, నేను ఇట్లా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను రా, ఇలా ఉంటుంది, ఇలా ఇన్ని పోస్టులు ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, సిటీఓ, ఎంపీడీ, ఇట్లా రకరకాల పోస్టులు ఉంటాయంటే వాళ్ళు తెలియదు సార్. మీరు తప్పకుండా సక్సెస్ కావాలి, మా కోరిక ఇది. అండ్ రిజల్ట్ వచ్చే ముందు కూడా నా కోసం మసీదులో ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు. అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది మా మధ్యన స్టూడెంట్స్కు మామూలుగా సార్. రియల్లీ అది నాకున్న ఏమైనా చిన్న ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అరే 10 ఏళ్ళు టీచింగ్ చేసినా కదా, అది మిస్ అవుతుంది. అంతే, అరే టీచింగ్ వదిలిపెట్టి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చాం, బోధన నుంచి పాలనకు వెళ్తున్నాం. సో అదైతే మా స్టూడెంట్స్ని మిస్ అవుతున్నా ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే కెరీర్లో గైడెన్స్ లేక, మెంటర్ లేక, ప్రాపర్ రూట్ తెలియక ఎక్కడెక్కడో జర్నీ చేస్తాను నేను. సైన్స్ తీసుకొని తర్వాత ఆర్ట్స్కి వచ్చి ఇక్కడ వేసాను. కరెక్ట్ ఎవరైనా ప్రాపర్ గైడెన్స్ చేస్తుంటే ఇంత టైం పట్టేది కాదేమో కొన్ని అచీవ్మెంట్ చేయడానికి. సో నా స్టూడెంట్స్ మాత్రం అలాంటి లాస్ జరగకూడదు వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, ఏం డ్రీమ్ పెట్టుకోరు, వాళ్ళకి నేను సపోర్ట్గా దానికి మార్గం చూపిస్తాను. సరే, అందుకే ఇప్పుడు మనం మీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. ఎక్కడ మీ నేటివ్ ప్లేసు? మాది ఉమ్మడి మహబూబ్నగర్ సార్, పాతది. ఓకే,
ప్రస్తుతం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కామన్గల్ సార్. ఓకే, రీసెంట్గా రంగారెడ్డి. ఓకే, రీసెంట్గా సార్ 2016 తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కామన్గల్ సార్. నా స్కూల్ వరకు ఊర్లోనే చిన్న ప్రైవేట్ స్కూల్లో ఆమన్గల్లోనే సార్. ఇంటర్ కూడా ఆమన్గల్లే సార్. ఓకే, మంచి పర్సంటేజ్ తోటి 525 మార్క్స్ ఇంటర్లో, 10th 525 మార్క్స్, ఇంటర్మీడియట్లో 913 మార్క్స్. ఓకే, ఆ తర్వాత ఎంసెట్ రాసి బీఫార్మసీ జాయిన్ అయ్యాను సార్ శంషాబాద్లో. బీఫార్మ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ జాయిన్ అయ్యాను, 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే కొంచెం బ్రెయిన్లో ఒక థాట్ ఉండే సార్, ఇట్లా కాదు ఏదన్నా మంచి అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్ళాలి. సో మా ఫార్మసీ బేస్డ్ ఏంటంటే మొత్తం కూడా ఫార్మా ఇండస్ట్రీ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం అందరు కూడా అటే వెళ్తారు. మా ఫ్రెండ్స్ అందరు కూడా అబ్రాడ్లో సెటిల్ కావడము, ఎంఎస్ చేయడము, కొంతమంది ఫ్రెండ్స్ అట్లా వెళ్ళారు ఫార్మా ఇండస్ట్రీ వైపు. నేను మాత్రం కొంతమంది నాతో పాటు ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఈ గ్రూప్స్ వైపు వెళ్ళడం అని డిసైడ్ అయ్యాను సార్. ఓకే, అంటే ఫార్మసీ చేసి ఇటు సైడ్ రావడం అనేది తక్కువ మంది. అవును సార్. సో ఫార్మసీ చేసిన తర్వాత 2011లో ఓకే గ్రూప్స్ అచీవ్ చేయాలంటే మనకు ఏం కావాలి, అసలు ఎట్లా నాలెడ్జ్ ఎట్లా అక్వైర్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి అనే చిన్న చిన్న సజెషన్స్ను సీనియర్స్ను తీసుకొని డిస్టెన్స్లో జాయిన్ అయ్యాను సార్. మళ్ళీ బీఏ జాయిన్ అయ్యాను, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒక డిగ్రీ స్టార్ట్ చేశాను ఓపెన్ యూనివర్సిటీలో. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యారు. బీ ఫార్మసీ 4 years కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అవును సార్. ఓన్లీ బికాస్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ మెటీరియల్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ చాలా అద్భుతంగా ఉంటుంది, అది గ్రూప్స్కి ఉపయోగపడుతుంది అని మా ఫ్రెండ్స్ సీనియర్స్ చెప్పడం వల్ల ఆ బుక్స్ కోసం అని చెప్పేసి డిస్టెన్స్లో బీఏ జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ పట్ల కొంత మీకు అవగాహన ఏర్పడింది. దాని తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ కొనసాగించిరా? ఎప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్ ఎప్పుడు రాసిండ్రి? నేను దీని గురించి మరింత అవగాహన కోసం అని చెప్పేసి బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు సార్. 2011లో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, 12లో మేము ఒక 60 మంది బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాం. అంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్ పెట్టారు, పాత 10 జిల్లాల ప్రకారం. ప్రతి జిల్లా నుంచి 3 అబ్బాయిలని 3 అమ్మాయిలు తీసుకున్నాను సార్. ఉమ్మడి మాబ్నా నుంచి నేను కూడా ఒక అబ్బాయిని సెలెక్ట్ అయ్యాను. ఓకే, సో 12లో నేను కోచింగ్ తీసుకున్నాను సార్. సో కోచింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు బాగా అవగాహన దొరికింది, ఎందుకంటే అందరూ కూడా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు. Group 1, Group 2, Group 3, Group 4 ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఐ కానిస్టేబుల్. ఓకే, సో అక్కడ ఏ బుక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి, అసలు నాలెడ్జ్ అక్వైరింగ్ ఎట్లా చేయాలి, అసలు మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కడ రాయాలి, అక్కడ టీచింగ్ చేసే ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకొని వాళ్ళతో నిరంతరం మాట్లాడుతూ అసలు ఎలా ప్రిపేర్ కావాలి, Group 2కి ఎలా ప్రిపేర్ కావాలి, Group 1కి ఎలా ప్రిపేర్ కావాలి. ఇట్ ఈస్ ది మల్టిపుల్ చాయిస్, ఇట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ మేనర్, ఎట్లా ప్రిపేర్ కావాలని. ఎప్పుడైతే బీసీ స్టడీ సర్కిల్లో ఒక 6 నెలలు కోచింగ్ తీసుకున్నాం సార్, అక్కడ ఒక మంచి అవగాహన వచ్చింది సార్. పడింది సార్. అండ్ అక్కడ హిస్టరీ అని మా గురువు గారు చంద్రమోహన్ సార్ చెప్పారు. ఓకే, అండ్ నేను అతనికి ఏకలవ్య శిష్యుని. ఓకే, ఆ హిస్టరీ మీద చాలా కమెంట్ సార్, హిస్టరీ అండ్ జాగ్రఫీ మీద ఫుల్ కమెంట్ వచ్చింది. ఓకే, అక్కడనే సార్ బీసీ స్టడీ సర్కిల్లోనే. ఓకే, సో 2011లో నేను Group 1 రాశాను సార్. ఓకే, 11లో జస్ట్ నాకు ప్రిలిమ్స్ మీద అవగాహన ఉంది కానీ మెయిన్స్ మీద అవగాహన లేకుండా జస్ట్ రాసి ప్రిలిమ్స్ రాసాను, క్వాలిఫైన్, బట్ మెయిన్స్ రాయలేదు సార్. మెయిన్స్ రాయలేదు. అది మళ్ళీ సుప్రీంకోర్టులో ఇష్యూ అయ్యి రీమెయిన్స్ పెట్టారు మళ్ళీ 2016లో రీమెయిన్స్ పెట్టారు సార్. బట్ నేను అటెంప్ట్ చేయలేదు కాబట్టి 6 పేపర్లు నాకు అవకాశం రాలేదు సార్. మెయిన్స్ లేదు సార్.